ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతిలో భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించాలని సిద్దికి నగర్, అంజయ్ నగర్ కార్పొరేటర్ అమిత్ పాటిల్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు కృష్ణగౌడ్తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని వార్డులో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గౌరీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొదలైంది. ఈ కార్యక్రమము 10 రోజులు కొనసాగుతుంది. మొత్తము ఎక్కడున్నా కానీ చెత్త డెబ్రిస్ కానీ మొత్తము క్లీన్ చేస్తారు. మా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మా అందరూ కాలనీ వాళ్ళు కూడా సహకరిస్తారు. దేంట్లో ఉంటాము, అధికారులు ఉంటారు. మొత్తము మనమందరం కలిసి మన ఈ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుకోవాలని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మన సీఎం గారికి, మన తరఫున, నా తరఫున, మన కేటీఆర్ గారికి, మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నేను ఈరోజు ఈ వేదికపై నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి పనిలో ఏదైనా చిన్న పని చెప్పగానే చెత్త కానీ, గలీజ్ కానీ, రోడ్లు కానీ, దాంట్లో సహకరిస్తున్నారు. మన బస్సు వాళ్ళు కానీ అందరూ సార్ కూడా ఏది పని చేసినా కూడా పగడ్బందీగా చేస్తున్నారు. కొంతమందికి మీరు చేసిన పనులు గుర్తుకొస్తలేవు. చిన్న సమస్య ఉన్న కాడ పెద్దగా చేస్తున్నారు కొంతమంది బస్సులో. అది మంచి పద్ధతి కాదు. ప్రతి పని చేసింది మేము పని చేసింది వాళ్ళకి కనిపించట్లేదు. రోడ్లు చేసిన కాడ చూపిస్తలేదు. కొంచెం మిస్టేక్ ఉన్న కాడ పెద్ద రాజాంతం చేస్తున్నారు. అది ప్రతి పని మేము గట్టిగా చర్య తీసుకొని మా ఎమ్మెల్యే సార్ కానీ, మా కాంట్రాక్టర్ సార్ కానీ వాళ్ళతో మేము పట్టుబడి మన దగ్గర నుండి పని చేపిస్తాము. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైనా పట్టణ ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని ప్రతి వీధి, ప్రతి ఏదైనా శుభ్రంగా ఉండాలి. ఏదైనా ఇప్పుడు వచ్చే సీజన్ వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా ఆరోగ్యంగా ఉండాలి. మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలు నాటం వల్ల ఈ ఆక్సిజన్ ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో మనం చూసాము. ఆక్సిజన్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారని చెప్పి ఆక్సిజన్ అందరూ ఆరోగ్యాలు బాగుపడతామని చెప్పి కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మా వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టి ఈ యొక్క మంచి వాళ్ళు అందరూ ఏదైనా ఎక్కువ ఉత్సాహంగా మొక్కలు పెంచడం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ విశేషంగా ఈ కార్యక్రమం చేపడతాం. మేము మా ఇంటి ముందు 2 మొక్కలు నాటుకుంటామని ఉద్దేశంతో అందరూ తెలియజేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతి జూలై 1 నుండి ఇది 7వ విడతగా జరుగుతుంది. దీనికి మా కాలనీకి విచ్చేసిన మన కార్పొరేటర్ అమిత్ పాటిల్ గారికి ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే గారికి, తర్వాత మన కాలనీలో ఉన్నటువంటి వార్డు మెంబరు, కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ప్రపంచంలోనే ప్రప్రథమంగా గమనించి ఆక్సిజన్ యొక్క అవసరాన్ని గమనించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఆయన ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది తెలియజేసి ప్రపంచానికే తెలియజేశాడు. అది ఈ 7వ విడతగా చెట్లు పెంచడం అనేది ప్రపంచంలోనే మొదటిగా వచ్చినటువంటి మన సీఎం కేసీఆర్ గారు. దానికి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా కాలనీలో ఆహ్వానంగా ఉండేటువంటి రోడ్డు ఇది. దాన్ని పచ్చదనంగా చేయడానికి కోరుకున్నటువంటి మా అమిత్ పాటిల్ గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, మా ఎంపీ గారికి కృతజ్ఞతలు, మా కాలనీని పరిశుభ్రంగా చూసుకుంటున్నటువంటి మా వార్డు మెంబర్ గారు, మా కార్యకర్తలు, మా నాయకులు నిజంగా స్వచ్ఛందంగా ఎంతో ముందున్నారు. అలాగే మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సీసీ రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది.
దాన్ని కూడా పూర్తి చేస్తానని మా కార్పొరేటర్ గారు చెప్పారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం ఇదే విధంగా పెట్టడమే కాకుండా మేము అన్ని చెట్లను రక్షించుకోవడానికి మేము ముందుంటామని మా బస్తీవాసులందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. పెట్టిన ప్రతి ఒక్క చెట్టు కూడా బ్రతకాలని మేము దానికి శాయశక్తిలో కృషి చేస్తాం. మా మున్సిపల్ వర్కర్స్ కూడా అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించినందుకు సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి మరియు మంత్రివర్యులు కమిషనర్ మంత్రి కేటీఆర్ గారికి, అలాగే మన ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, ప్రభుత్వ వెల్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ గారికి, మరియు కొల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ అమిత్ పటేల్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, కాలనీవాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాలనీవాసులందరి ఈ సమస్యలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై మన కాలనీ మన శుభ్రత అనే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం కాబట్టి ఈ సమస్య ఎప్పుడైనా మనకు ఉండవలసింది. ఈ సమస్య ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతాం కాబట్టి దీనికి మనం ప్రత్యేకంగా చొరవ తీసుకొని మన కాలనీలో మనం ఎవరైనా సరే మన శుభ్రత గురించి ఎవరైనా మాట్లాడచ్చు. దేనికైనా దేశంలో వాళ్ళు ఉన్నారు, మన కార్పొరేటర్ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టిని తీసుకొచ్చినా ఏదైనా సాల్వ్ చేయడానికి మేము అందరం